సో నోట్బుక్స్ డిస్కస్ చేసుకుందాం. డేటాబ్రిక్స్ లో మనం మెయిన్ గా నోట్బుక్స్ ఏ రాస్తామండి. సో ఇక్కడ వన్స్ నోట్బుక్ క్రియేట్ చేసిన తర్వాత మీకు టాప్ లో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ ఉంటుంది, పైథాన్, సీక్వెల్, స్కాలా, ఆర్ అని. సో డిపెండ్స్ అపాన్ మన ప్రాజెక్ట్ ని బేస్ చేసుకుని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ దో ఈ పైథాన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ పైస్పార్క్ కోడ్ మొత్తం రాస్తాం. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లో మీరు కోడ్ రాసుకోవచ్చు. ఒక సెల్ కి ఇంకో సెల్ కి డిపెండెన్సీ కూడా ఉంటుంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ లో మనం రియల్ టైమ్ లో ప్రాజెక్ట్స్ రాస్తాం. అంటే ఒక సెల్ వచ్చేసి పైథాన్, ఒక సెల్ వచ్చి సీక్వెల్, ఒక సెల్ వచ్చి ఆర్, ఇలా కూడా మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఈ మొత్తాన్ని మీరు ఎట్ ఏ టైం రన్ ఆల్ సెల్స్ అంటే మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతాయి, అంటే అన్ని సెల్స్ మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సెల్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ వన్స్ సెల్ లో మీరు ఒక కోడ్ రాసిన తర్వాత ఇక్కడ ఎండ్ లోకి వస్తే రన్ సెల్ అని ఉంటుంది. ఓకే, అంటే ఈ పర్టికులర్ సెల్ మాత్రమే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే రన్ ఆల్ అబోవ్ అంటే ఈ సెల్ పైన ఏవైతే సెల్స్ ఉంటాయో అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి.